అందరికీ నమస్కారం. మా అరకు గిరిజన ప్రాంతంలో గిరిజనులు సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకుంటారు, సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలని అడవి నుంచి ఏ విధంగా సేకరిస్తారు, ఏమేమి సేకరిస్తారు అనే దాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా సంక్రాంతి పండుగకి 1 లేదా 2 రోజుల ముందరనే మా గిరిజనులంతా కూడా అడవికి వెళ్ళి పండగకి కావాల్సినటువంటి ఆకుల్ని, అలాగే తాళ్ళను, అలాగే కాయల్ని తీసుకొస్తారు. ఈ పదార్థాలన్నీ కూడా ఒకే ఒక చెట్టు నుంచి సేకరిస్తారని మీకు తెలుసా? ఆ చెట్టు పేరేంటో మీకు తెలుసా? అదేనండి, అడ్డాకు చెట్టు. మీ అందరికీ తెలిసినటువంటి విస్తరాకులు అంటారు కదా, ఆ విస్తరాకుల్ని అడ్డాకుతోనే తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆ చెట్టు ఎలా ఉంటుంది అన్నదాన్ని ఒకసారి మీకు అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. చూడండి, మా గిరిజన ప్రాంతంలో ఆ చెట్టు నుంచి సేకరించినటువంటి అన్ని పదార్థాలను మీరు చూడవచ్చు ఈ వీడియోలో. ఇదిగోండి, దీన్నే అడ్డాకు చెట్టు అంటారు. ఇది మా అరకు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవుల్లో విస్తారంగా పెరగడం జరుగుతుంది. ఈ అడ్డాకు చెట్టులో నుంచి కాసేటటువంటి విత్తనాలని మొట్టమొదటిసారిగా సంక్రాంతి పండుగ రోజు తయారయ్యేటటువంటి పొంగల్లో వాడి, ఆ పొంగల్ని పశువులకు తినిపించిన తర్వాత ఆ రోజు నుంచి ఈ అడ్డాకు విత్తనాలని గిరిజనులందరూ కూడా తినడం మొదలు పెడతారు. అలాగే పండగ రోజు ఈ అడ్డాకు చెట్టు నుంచి తయారు చేసినటువంటి తాళ్ళని పశువులకి కట్టి పూజలు చేయడం జరుగుతుంది. ఈ అడ్డాకు చెట్టు అనేది గిరిజనులకి ఎంతో ముఖ్యమైనది. సంక్రాంతి పండుగ కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఈ చెట్టు నుంచే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి గిరిజనులకి కల్పతరువు అని చెప్పొచ్చు. మీకు కూడా ఈ అడ్డాకు చెట్టు ఎప్పుడైనా చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.